ముందుగా మనందరికీ ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరి నా ఆధ్యాత్మికతలకు సహకరిస్తున్నటువంటి గురువులు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జూమ్‌లో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు మధు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు నేను తటవర్తి రాఘవరావు సార్ రాసినటువంటి 'భగవంతుడంటే' అనే పుస్తకంలోంచి ఎదగాలంటే కింది స్థాయి వదలాలి అనే అంశం గురించి మరి నేను అర్థం చేసుకున్నది మీతో పంచుకుంటాను. ఈరోజు టాపిక్ ఏందంటే, నటవర్తి రాఘవ రాసినటువంటి 'భగవంతుడంటే' పుస్తకం నుంచి ఎదగాలంటే కింది స్థాయి వదలాలి అనే అంశం గురించి. ఇది చాలా చాలా అద్భుతమైన అంశము. ఇక్కడ ముందుగా ఏంటంటే, మనందరం ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన మనందరం కూడా ఏం తెలుసుకుంటామంటే, మనం దేహం కాదు, మనం ఆత్మ అనే విషయాన్ని మన గురువుల ద్వారా, పత్రిసారి ద్వారా కావచ్చు, లేదా తటవర్తి దంపతుల ద్వారా కావచ్చు, మనం తెలుసుకోవడం జరిగింది. మనం దేహం కాదు, మనం ఆత్మ అని. మరి ఆత్మలో మనము ఎదగాలంటే కింది స్థాయి వదలాలి అనే అంశం గురించి ఈరోజు నేను అర్థం చేసుకున్నది మీతో పంచుకుంటాను. ముందుగా మరి మానవులలో ఏమిటంటే, ఒక్కో జన్మలో ఒక్కొక్కరు ఉంటూ ఉంటారు. మనం లోకంలో చూసుకున్నట్లయితే ఉన్న మానవుల్లో, భూమి మీద ఉన్న మానవుల్లో ఒక్కొక్కరు ఒక్కో జన్మల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది 50 జన్మల్లో ఉన్నవాళ్ళుంటారు. కొంతమంది 100 జన్మల్లో ఉన్నవాళ్ళున్నారు. కొంతమంది 200 జన్మల్లో ఉన్నవాళ్ళుంటారు. అలా ము మనకు సుమ్ 360 ఈ జ్ఞానకాంతి వివిధ స్థాయిల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే, ప్రారంభ జన్మల్లో ఉన్నవాళ్ళుంటారు. మధ్యస్థ జన్మలో ఉన్నవాళ్ళుంటారు. అలాగే చివరి చివరి జన్మల్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు మొట్టమొదటగా ఈ ప్రాథమిక జన్మల్లో ఉన్న వాళ్ళను, అంటే ప్రారంభ జన్మల్లో ఉన్న వాళ్ళని ఏమంటే శైశవాత్మ స్థాయి అని అంటాం. వాళ్ళ యొక్క ఆత్మ స్థాయిని ఏమంటామంటే శైశవాత్మ స్థాయి. ప్రాథమిక జన్మల్లో ఉన్న వాళ్ళ యొక్క ఆత్మ స్థాయి. ఇక్కడ ఏమిటంటే, ఈ స్థాయిలో ఉన్న వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళు దేవుణ్ణి నమ్మరు. దేవుడు లేడని అంటారు. ఇంకా ఉంటే చూపించు అని అంటుంటారు. దేవుడు లేడని అంటారు. దేవుడు ఉంటే చూపించని ఆ విధంగా దేవుణ్ణి నమ్మరు. అంటే నాస్తికత్వంలో ఉంటారు వీళ్ళు. ఈ ప్రాథమిక జన్మలో ఉన్నవారు, శైశవాత్మ దశలో ఉన్నవాళ్ళు నాస్తికత్వంలో ఉంటారు. ఇంక వీళ్ళేం చేస్తారంటే తినడం, తాగడం, పడుకోవడం, అంటే ఇప్పుడు ఖానా, పీనా, సోనా ఇవే పనులు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళెవరంటే అప్పుడే జంతు జన్మల్లోంచి మానవ జన్మలోకి వచ్చిన వాళ్ళు. అప్పటి వరకు మనం 83,99,999 రకాల జీవులు, జీవరాశుల్లో జన్మ తీసుకొని ఉన్నాము. అప్పుడే మనం జంతు జన్మలోంచి మానవ జన్మలోకి వచ్చి ఉన్నాం. సో, కాబట్టి వీళ్ళని ద్విపాద పశువు అని కూడా అంటారు. అంటే అప్పుడే జంతు జన్మల నుంచి వచ్చారు కాబట్టి, వీళ్ళు కానా, పీనసున అదే పనులు చేస్తుంటారు కాబట్టి, ద్విపాద పశువు అని అంటూ ఉంటారు. సో, ఇక్కడ ఈ యశోత్మ దశలో ఉన్న వారి యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళను అవగాహన కోసం ఏం చెప్పొచ్చు అంటే, ఇంకా చదువు ప్రారంభించని వారుగా చెప్పవచ్చు. ఇంకా అంటే విద్య విషయంలో మనం చెప్పాలంటే, అసలింకా ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ కాలేదు వీళ్ళకింకా. శైశవాత్మ దశలో ఉన్న వాళ్ళకు. ఎలా చెప్తారంటే, అప్పుడే పుట్టిన పసిపిల్లవాని, చంటి పిల్లవాని దశ అని అంటాం. అప్పుడే పుట్టిన చంటి పిల్లవాని దశ. వీళ్ళని ఇంకా ఏం చెప్తారంటే,
మూలాధార చక్ర స్థాయి అని కూడా వీళ్ళని చెప్పవచ్చు. ఈ శైశవాత్మ దశలో ఉన్న వాళ్ళని మూలాధార చక్ర స్థాయి అని కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడేంటంటే, మరి వారి ప్రవర్తన అలా ఉంటే అది వారి తప్పా అంటే, అది వారి తప్పేమీ కాదు. అలా ప్రవర్తించడం అనేది వారి తప్పేమీ కాదు. వారి జన్మ స్థితిని బట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అది వారి దోషమనం కాదు. వాళ్ళ జన్మ స్థితిని బట్టి వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే, అప్పుడే ఆ జన్మలోంచి మానవ జన్మలోకొచ్చారు కాబట్టి, దానికి తగ్గట్టుగా ఆళ్ళ ప్రవర్తన ఉంటుంది కాబట్టి, ఇక్కడ మనం అది వాళ్ళ ప్రవర్తనలో ఉందంటే, అది వాళ్ళ దోషమేమి కాదు అని ఇక్కడ సార్ మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే, కొన్ని జన్మలు గడుస్తాయి. ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటారు వాళ్ళు. ఇంకా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ వాళ్ళ ఆత్మస్థాయి అనేది కొద్దిగా పెరుగుతుంది. ఈ శైశవాత్మ తర్వాత కొన్ని జన్మలు ఇంకా కొన్ని జన్మలు గడిచి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ ఆత్మస్థాయి అనేది కొంచెం పెరుగుతుంది. ఇంకొంచెం ఎదుగుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని జన్మలు గడిచిన తర్వాత జీవితంలో ఎన్నో కష్ట సుఖాలు అనుభవిస్తారు. కొన్ని రకాల పాఠాలు నేర్చుకుంటారు. కొన్ని అనుభవాలు పొంది కొన్ని రకాల పాఠాలు నేర్చుకుంటారు. ఇక్కడ ఏం నేర్చుకుంటారంటే ఏదో ఇదంతా నడిపిస్తుంది. ఇదంతా ఏదో దేవుడు. ఆ శక్తే దేవుడు అని దేవుడు ఉన్నాడని ఇక్కడ ఆస్తికత్వంలోకి వస్తారు. శైశవాత్మ దశలో దేవుడు లేడు, ఉంటే చూపించు అని అన్నారు. ఇక్కడ ఈ రెండో స్టేజ్‌లో ఏమవుతుందంటే కొన్ని జన్మల తర్వాత ఈ రెండో స్టేజ్‌ని బాలాత్మ దశ అని అంటారు. సెకండ్ స్టేజ్. ఇక్కడ ఎలా వస్తారంటే వాళ్ళ ప్రవర్తన దేవుడున్నాడు ఇదంతా కూడా ఏదో శక్తి నడిపిస్తుంది. ఆ శక్తే దేవుడు. మరి దేవుడు ఉన్నాడని నమ్ముతారు. ఇంకా వీళ్ళేమంటారంటే ఈ బాలాత్మ దశలో వాళ్ళు తాను నమ్మేవారే దేవుడు అని అంటారు. తాను నమ్మేవారే దేవుడు అని. అంటే కొంతమంది యేసుప్రభువే దేవుడని అంటారు. ఇంకెవరు దేవుడు కాదన్నట్లుగా. అల్లా దేవుడు ఇంకెవరు దేవుడు కాదని. కృష్ణుడే దేవుడు, ఆయనే ఒక్కడే దేవుడు అని అంటారు. అంటే ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే దేవుడు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. మరి వీళ్ళని ఎలా పోలుస్తారంటే, ఎదిగే పిల్లవాని పాకే దశగా పోలుస్తారు. శైశవాత్మ దశలేమో అప్పుడే పుట్టిన చంటి పిల్లవాని దశ. బాలాత్మలో ఏమవుతదంటే వీళ్ళు ఎదిగే పిల్లవాని పాకే దశగా చెప్తారు. మరి విద్య విషయంలో ఏం చెప్తారంటే, అప్పుడే ప్రాథమిక చదువు ప్రైమరీ స్కూల్‌లోని స్టార్ట్ చేసిన వాళ్ళుగా వీళ్ళని చెప్తూ ఉంటారు. అప్పుడే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసారు. ప్రైమరీ స్కూల్, ప్రాథమిక స్కూల్‌లో ఉన్నారు. వీళ్ళను చక్రాల స్థాయిలో చెప్పాలంటే స్వాదిష్టాన చక్ర స్థాయి కింద చెప్తారు. అంటే స్వాదిష్టాన చక్ర స్థాయిలో ఉన్న వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ వీళ్ళు మరి దేవుడున్నారని నమ్ముతున్నారు కాబట్టి పూజలు చేస్తారు, భజనలు చేస్తారు, ప్రార్థనలు కూడా చేస్తుంటారు. దేవుడున్నారని నమ్ముతున్నారు కాబట్టి పూజలు, భజనలు, ప్రార్థనలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇలా కొన్ని జన్మలు గడిచిపోతాయి. ఇంకొన్ని జన్మలు ఇలా గడిచిన తర్వాత ఏమవుతుందంటే, ఇంకా కొద్దిగా ఆత్మస్థాయి అనేది పెరుగుతుంది. అక్కడ పెరిగి ఏమవుతుందంటే, వాళ్ళ ప్రవర్తనలో ఇంకా కొంత మార్పనేది వస్తుంది. అలా జన్మలు పెరిగే కొద్దీ ఏందంటే, వాళ్ళ ఆత్మస్థితి పెరుగుతూ, వాళ్ళ ప్రవర్తనలో ఆ మార్పనేది ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగా ఈ రెండో స్టేజ్ తర్వాత ఇంకొన్ని జన్మలయిన తర్వాత ఏం చేస్తారంటే వీళ్ళు మూడో స్టేజ్‌లోకి వస్తారు. ఆ మూడో స్టేజ్‌ని ఏమంటారంటే యువాత్మ స్థాయి అని అంటారు. థర్డ్ స్టేజ్‌ని యువాత్మ స్థాయి అని అంటారు. ఇక్కడ ఈ యువాత్మ స్థాయిలో ఏం చేస్తారంటే, ఈ సృష్టి అంతా నడిపిస్తున్నది ఒక్కటే దేవుడు. ఈ సృష్టి అంతా నడిపిస్తున్నది ఒకటే శక్తి, ఒకటే దైవము. ఉన్నది ఒకటే దేవుడు. దేవుడు ఒక్కడే అని ఈ విధంగా చెప్తారు. ఈ సృష్టి అంతా నడిపించేది ఒకటే దైవం, ఒకటే దేవుడు. దేవుడు ఒకటే ఉన్నాడని చెప్తారు. ఇక్కడ ఈ యువాత్మ దశలో వాళ్ళు ఏం చేస్తారంటే స్తోత్రాలు చదువుతూ ఉంటారు. బాలాత్మ దశల వాళ్ళు
పూజలు, భజనలు, ప్రార్థనలు చేస్తారు. యువాత్మ దశలో వాళ్ళకొచ్చిన తర్వాత ఏందంటే వీళ్ళు ఆ దేవుని స్తోత్రాలు స్తుతిస్తూ ఉంటారు. పొగుడుతూ, వర్ణిస్తూ అలా స్తోత్రాలు పారాయణ చేస్తూ ఉంటారు. వీళ్ళని ఎదిగే పిల్లవాడిని తప్పటడుగులు వేసే దశ అని చెప్తాం. యువాత్మ దశలో వాళ్ళని ఎదిగే పిల్లవాడు తప్పటడుగులు వేస్తున్న దశ. ముందేమో అప్పుడే పుట్టిన చంటి పిల్లవాడు. తర్వాత పాకే దశ వచ్చింది. ఇప్పుడు తప్పటడుగులు వేసే దశ అని ఈ యువాత్మ దశని చెప్తారు. అలాగే చక్రం విషయాల్లో చెప్పాలంటే వీటిని మణిపూరక చక్ర స్థాయి వారిగా చెప్పడం జరుగుతుంది. ఈ యువాత్మ దశలో వాళ్ళని మణిపూరక చక్రస్థాయి. ఆ ప్రవర్తనను బట్టి వాళ్ళు ఆ చక్రస్థాయి కింద మనం చెప్తాం. ఇక్కడ విద్య విషయంలో చెప్తే వీళ్ళు మరి హై స్కూల్ స్థాయి వారిగా వీళ్ళని విద్య విషయంలో చెప్తారు. హై స్కూల్ స్థాయి వారిగా యువాత్మ దశలో వారిని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటారు. ఇంకా కొన్ని జన్మలు ఇక్కడ విలేజ్‌కి వెళ్తారు. ఇక్కడేంటంటే ఈ ఫోర్త్ స్టేజ్‌లో దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు అనే విషయాన్ని పుస్తకాల ద్వారా, వేదాంతుల ద్వారా, పెద్దల ద్వారా తెలుసుకుంటారు. శైశవాత్మలనేమో దేవుడు లేడు, ఉంటే చూపించన్నారు. తర్వాత బాలాత్మలనేమో దేవుడు ఉన్నాడు, కానీ నేను నమ్మిన వాడే దేవుడన్నారు. తర్వాత యువాత్మలనేమో ఈ సృష్టి అంతా నడిపిస్తున్న ఒకటే దేవుడు. రూపాలు వేరైనా దేవుడు ఒక్కటే అని చెప్పారు. ఆ తర్వాత ప్రౌఢాత్మ దశలో వచ్చేసరికి ఏం చేశారంటే దేవుడు ఎక్కడో లేడు. నాలోనే ఉన్నాడు. ఆత్మ రూపంలో ఉన్నాడు అని ఈ ప్రౌఢాత్మ స్థాయిలోకి వచ్చిన తర్వాత దేవుడు నాలో ఉన్నాడనే విషయాన్ని పుస్తకాల ద్వారా, వేదాంతుల ద్వారా, పెద్దల ద్వారా, అలా గురువుల ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రౌఢాత్మ స్థాయి, నాలుగో స్థాయి. ఇంకా వీళ్ళు ఆ లోపల ఉన్న తెలుసుకోవాలని మంత్రాలను జపిస్తూ ఉంటారు. నామాన్ని, మంత్రాన్ని, రూపాన్ని జపం చేస్తూ ఉంటారు. జపం చేస్తూ ఉంటారు. అంతకుముందేమో పూజలు, స్తోత్రాలు. ఇప్పుడు జపం దగ్గరికొచ్చారు. నామజపం, మంత్రజపం, రూపజపం ఇలాంటివి జపాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రౌఢాత్మ స్థాయిలో వాళ్ళని ఎదిగే పిల్లవాడు బాగా నడిచే దశగా చెప్తారు. ఎదిగే పిల్లవాడు బాగా నడిచే దశగా చెప్తారు. విద్య విషయంలో వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళు కాలేజ్ లెవెల్ అంటే జూనియర్ కాలేజ్ లెవెల్‌గా వీళ్ళను చెప్తారు. జూనియర్ కాలేజ్ స్థాయి వారితో పోలుస్తారు. చక్రంలో అయితే అనాహత చక్ర స్థాయిగా వీళ్ళను చెప్పడం జరుగుతుంది. అనాహత చక్ర స్థాయి. ఈ స్థాయిలో ఉన్న వాళ్ళేంటంటే దేవుడు నాలోనే ఉన్నాడు అని అంటారు. దానికోసం ఏందంటే జపాలు చేస్తూ ఉంటారు. జపిస్తూ ఉంటారు. రూపజపం, మంత్రజపం, నామజపం ఇలాంటివి. ఆ తర్వాత ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటారు. ఇంకా కొన్ని జన్మలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మస్థాయి ఇంకా పెరిగి అక్కడ ఏం చేస్తారంటే నాలో ఉన్నాడు దేవుడని తెలుసుకొని, ఆ నాలో ఉన్న దేవుడు ఆత్మే అని తెలుసుకొని, ఆ ఆత్మను చేరుకునే మార్గం ధ్యానము అని తెలుసుకుంటారు. నాలో ఉన్నటువంటి ఆ దేవుడిని, ఆ భగవంతుడిని చేరుకునే మార్గము ధ్యానము అని తెలుసుకొని, ధ్యానం ప్రారంభిస్తారు. ఇది ఐదో దశ. ఫిఫ్త్ స్టేజ్ వృద్ధాత్మ స్థాయి అని చెప్తాం. వృద్ధాత్మ స్థాయిలో నాలో ఉన్న దేవుడిని, ఆ భగవంతుని తెలుసుకునే మార్గం ధ్యానం అని తెలుసుకొని, ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తారు. వృద్ధాత్మ స్థాయిలో వారు. ఇక్కడ ఎదిగే పిల్లవాడిని పరుగు పెట్టే దశ అని చెప్తాం. ఎదిగే పిల్లవాడు పరుగు పెట్టే దశ అని. అంటే ఇప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చాం. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి మనం వచ్చామంటే, వాళ్ళందరూ కూడా వృద్ధాత్మ స్థాయిలో వాళ్ళుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే పత్రి గారు పూసినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకొచ్చారో, వాళ్ళందరూ కూడా వృద్ధాత్మ స్థాయిలో వారిగా మనం గ్రహించవచ్చు. ఆ తర్వాత విద్య విషయంలో చెప్పాలంటే వీరిని డిగ్రీ కాలేజ్ వారితో పోలుస్తారు. డిగ్రీ కాలేజ్ స్థాయి వారిగా వీళ్ళని చెప్తారు. ధ్యానంలోకొచ్చిన వాళ్ళు. వీళ్ళను మరి చక్రాల స్థాయిలో చెప్పాలంటే విశుద్ధ చక్ర స్థాయిగా వీళ్ళను చెప్తూ ఉంటారు. విశుద్ధ చక్ర స్థాయిగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే ధ్యానంలోకొచ్చారో వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఆ వృద్ధాత్మ స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నాలోనే దేవుడున్నాడని తెలుసుకొని, ఆ దేవుడిని చేరుకునే మార్గం ధ్యానమని తెలుసుకున్న వాళ్ళు. ఆ తర్వాత ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటారు.
ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ధ్యానం చేయగా, చేయగా, చేయగా దేవుడు నాలో ఉండడం కాదు, నేనే ఆ భగవంతుడిని, నేనే ఆ దేవుడిని. దేవుడు నాలో ఉండడం కాదు, నేనే ఆ భగవంతుడిని. అహం బ్రహ్మాస్మి అనే వేద సత్యాన్ని, వేద వాక్కును అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. దేవుడు నాలో ఉండడం కాదు, నేనే దేవుడిని, నేనే ఆ భగవంతుడిని. అహం బ్రహ్మాస్మి అనే వేద వాక్కును అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది. నేనే భగవంతుడనే విషయాన్ని, నేనే ఆత్మననే విషయాన్ని ఈ ధ్యానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు విముక్తాత్మ స్థాయిలో ఉన్నవాళ్ళు. సిక్స్త్ స్టేజ్ విముక్తాత్మ దశ అని అంటాం. సిక్స్త్ స్టేజ్. అంటే ఇక్కడ ఎప్పుడైతే నేను ఆత్మననే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వాళ్ళని ఆత్మజ్ఞానులు అని అంటాం. ఎప్పుడైతే నేను ఆత్మననే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారో వాళ్ళను ఆత్మజ్ఞానులని అవుతారు అని అంటాం. వీళ్ళను మరి ఇక్కడేంటంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు అని చెప్తాం. ఆత్మానుభవం పొందిన వాళ్ళని కూడా చెప్తాం. అంటే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఈ విముక్తాత్మ స్థాయిలో వాళ్ళు. వీళ్ళను విద్య విషయంలో చెప్పాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వారిగా చెప్తారు. అంటే వీళ్ళు అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే వేద వాక్కులను అనుభవపూర్వకంగా తెలుసుకొని అందరినీ ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు తెలుసుకున్న సత్య మార్గంలో అందరినీ నడిపిస్తూ ఉంటారు. సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి. అలా వీళ్ళనేంటంటే అన్ని పనులు చేయగలిగిన బాలుని దశగా వీళ్ళని చెప్తారు. అన్ని పనులు చేయగలిగిన చెప్తారు. ఏ ఆజ్ఞా చక్ర చెప్పడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే తన ఆ విషయం తెలుసుకొని అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని పొంది అందరికీ ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటూ ఇంకా చివరి చివరి జన్మలోకొస్తారు. అక్కడేమవుతుందంటే పూర్ణమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. అంటే బ్రహ్మ జ్ఞానాన్ని వాళ్ళు సంపాదిస్తారు చివరి జన్మలో. బ్రహ్మ జ్ఞానం అంటే ఈ సమస్త చరాచర సృష్టి ఆవిర్భావం గురించి, సృష్టి రహస్యాల గురించి, సృష్టి నియమాల గురించి అంతా పూర్తిగా తెలుసుకుంటారు. ఈ సకల చరాచర సృష్టి గురించి మొత్తం ఆ రచన అంతా, ఆ నియమాలు, ఆ రహస్యాలన్నిటి గురించి పూర్తిగా జ్ఞానం సంపాదిస్తారు. దానిని బ్రహ్మ జ్ఞానం అని అంటాం. ఆ బ్రహ్మ జ్ఞానం పొంది బ్రహ్మ జ్ఞానులవుతారు. బ్రహ్మర్షులవుతారు. ఇక్కడ వీళ్ళు ఈ స్థాయిలో ఆ చివరి జన్మలో ఆ మూడో కన్ను తెరుచుకుంటారు. దివ్య దృష్టి సంపాదిస్తారు. దివ్య నేత్రం. థర్డ్ ఐ. త్రినేత్రులు అవుతారు అని అంటారు. త్రికాల జ్ఞానులు అవుతారు అని అంటారు. త్రికాల జ్ఞానులు అంటే 3 కాలాలు భవిష్యత్తు, భూతకాలం, వర్తమాన కాలం. వర్తమానంలో గురించి వాళ్ళు అవగాహన చేసుకోగలుగుతారు. భవిష్యత్తును వాళ్ళు చూడగలుగుతారు. గతాన్ని గురించి వాళ్ళు గత జన్మల గురించి వాళ్ళు చూడగలుగుతారు. భవిష్యత్తును అలాగే మూడిటిని చూడగలుగుతారు. గతము, భవిష్యత్తు, వర్తమానం మూడిటి గురించి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. చెప్పగలుగుతారు. ఆ స్థాయిలో ఉన్నవారు. ఆ దివ్య దృష్టి, ఆ దివ్య జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళు. ఆ బ్రహ్మ జ్ఞానం వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు. వీళ్ళు అన్ని విషయాలు అనుభవంగా తెలుసుకుంటారు. అలాగే ఆ ఆత్మజ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానం పొంది, ఆ ముక్తిని, మోక్షాన్ని పొంది ఆఖరి జన్మ వాళ్ళు చేసుకుంటారు. అంటే ఇక్కడ వీళ్ళని విద్య విషయంలో ఏం చెప్తారంటే పీహెచ్‌డీ స్థాయి వాళ్ళుగా చెప్తారు. అంటే ఇప్పుడు మన గురువులైనటువంటి బ్రహ్మర్షి పత్రిజి గారు గాని, బ్రహ్మర్షి చక్రవర్తి రారస రాజలక్ష్మి దంపతులు వాళ్ళు ఇంచుమించు పూర్ణాత్మ స్థాయిలో ఉన్నవారు. అంటే సృష్టి రహస్యాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు. బ్రహ్మ జ్ఞానులు వాళ్ళు. బ్రహ్మర్షులు. అంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు, వాళ్ళు పీహెచ్‌డీ స్థాయి వారుగా ఇక్కడ మనం చెప్తాం. అంటే హైయెస్ట్ స్థాయి. ఇది సహస్రార స్థితి అని కూడా మనం చెప్తాం. హైయెస్ట్ స్థితి ఏందంటే సహస్రార స్థితిగా వీళ్ళని చెప్పవచ్చు. ఇక్కడేంటంటే అన్ని రకాల పనులు పూర్తి నైపుణ్యంతో చేయగలిగే యువకుని దశగా చెప్తారు. అన్ని రకాల పనులు పూర్తి నైపుణ్యంతో చేయగలిగిన యువకుని దశగా వీళ్ళని చెప్తారు. ఇక్కడ వీళ్ళు పూర్ణంగా ఆ జ్ఞానం సంపాదించుకొని పూర్ణ స్థాయిలో ఉంటారు కాబట్టి పూర్ణాత్మ స్థాయిగా వీళ్ళను చెప్తారు. సెవెంత్ ఏందంటే ఫైనల్‌ది పూర్ణాత్మ స్థాయి.
అలాగా ఇక్కడెంత వీళ్ళు అన్నీ నేనే, అంతా నేనే అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు. అన్నీ నేనే, అంతా నేనే అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు. కాబట్టి ఇక్కడేందంటే ఇది హైయెస్ట్ స్థాయి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో హైయెస్ట్ స్థాయి అంటే పూర్ణాత్మ స్థాయి. మానవ జీవితం యొక్క లక్ష్యం ఒక పూర్ణాత్మ స్థాయికి ఎదగడం. మానవ జీవితం యొక్క లక్ష్యం. మన జన్మ యొక్క లక్ష్యమే అది. పూర్ణాత్మ స్థాయికి పూర్ణ జ్ఞానం సంపాదించి, పూర్ణాత్మ స్థాయికి ఎదగాలి. ఒక బ్రహ్మర్షి స్థాయికి మనం ఎదగాలి. అలాగా ఇ ఇప్పటి వరకు మనం ఏందంటే, శైశవాత్మ నుంచి బాలాత్మ దశ, యువాత్మ దశ, ప్రౌఢాత్మ దశ, వృద్ధాత్మ దశ, విముక్తాత్మ దశ, ఆఖరికి పూర్ణాత్మ దశగా ప్రతి ఆత్మ జన్మలనేది తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఈ జన్మలు తీసుకునే కొద్దీ ఏందంటే, ఆ జన్మలు పెరిగే కొద్దీ ప్రవర్తనలో ఎంతో మార్పు వస్తుంది. ఆత్మస్థాయి, ఆ స్థితి అనేది పెరుగుతూ ఎంతో మార్పు వాళ్ళలో వస్తుంది. అలాగా ఇక్కడ మనం గమనించుకుంటే, మనం ఇంచుమించు ఆ వృద్ధాత్మ స్థాయి అది దాటి, ఆ విముక్తాత్మ స్థాయికి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. ఇంకా విముక్తాత్మ స్థాయికి ఎదగలేదు. ఆహ్, ఆ దశలో ఉన్నాం. విముక్తాత్మ స్థాయికి ఎదిగే దశలో ఉన్నాం. వృద్ధాత్మ స్థాయి నుంచి ముందుకెళ్తూ ఉన్నాం. మనకు మనం గమనించుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ చూస్తే ఆ జన్మలు పెరిగే కొద్దీ, ఆ ఆత్మస్థితి పెరిగే కొద్దీ వాళ్ళ ప్రవర్తన ఈ విధంగా ఉంటుందనేది ఇందులో మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనం గమనిస్తే మన ఇంట్లో వాళ్ళు గావచ్చు, మన బంధువులు గావచ్చు, మన ఊర్లో వాళ్ళు గావచ్చు, మరి అందరూ ఒకే స్థాయిలో లేము కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది ప్రవర్తన. మరి మనకంటే ధ్యానం ఇంత బాగా నచ్చింది. కానీ మన ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవచ్చు ఈ ధ్యానం. మన బంధువులకు నచ్చకపోవచ్చు. మన ఊర్లో వాళ్ళకు నచ్చకపోవచ్చు. మనకు నచ్చింది వాళ్ళకు వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంది. మన ప్రవర్తన వేరేగా ఉంది. మనం ఆత్మీయ దేవుడనే విషయాన్ని ఇక్కడ గురువుల ద్వారా తెలుసుకున్నాం. వాళ్ళింకా విగ్రహమే దేవుడని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అలా చూస్తుంటే మనకు వాళ్ళకు ఎన్నో జన్మల తేడా ఉంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళింకా తక్కువ జన్మల్లో ఉన్నారు కాబట్టి మనకంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు కొన్ని జన్మల తర్వాత వాళ్ళు మన స్థాయికి వస్తారు. అలా ఇక్కడ మనకిది చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిందేంటంటే ఈ జన్మలు పెరిగే కొద్దీ మొదటగా దేవుడు లేడని అన్నవాళ్ళు, ఉంటే చూపించన్న వాళ్ళు, మరి తర్వాత దేవుడున్నాడని నమ్మి, ఏదో శక్తి నడిపిస్తుంది. ఆ శక్తియే దేవుడని చెప్పి, మరి తాను నమ్మిన వారు దేవుడని అన్నారు. మళ్ళా తర్వాత కొన్ని జన్మల తర్వాత ఉన్నది ఒకటే దేవుడు, ఒకటే భగవంతుడు అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత ఆ దేవుడు ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడు అని అన్నారు. ఆ తర్వాత జన్మలో ఏమైందంటే నాలో ఉన్నాడు కాదు నేనే ఆ భగవంతుడని తెలుసుకునే మార్గం ధ్యానం అని చెప్పి మరి ధ్యానం చేసి ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొంది ఇలాగేందంటే ఆత్మపరంగా మనం ఈ విధంగా ఎదగడం అనేది ఉంటుంది. అలాగా ఆ స్థాయి నుంచి నాస్తికత్వంలోంచి పూర్తిగా నాస్తికత్వంలో ఉంటాం మొదట. తర్వాత నాస్తికత్వంలోంచి దేవుడు లేడనే స్థాయి నుంచి దేవుడు ఉన్నాడనే స్థాయికొస్తాం. ఆస్తికత్వంలోకొస్తాం. తర్వాత తానే దేవుడని తెలుసుకొని ఈ విషయాన్ని ధ్యానం ద్వారా ఇవన్నీ మనం తెలుసుకోవడం జరుగుతుంది. అలా మొదటగా కొన్ని జన్మల్లో పూజల్లోకొస్తాం. ఆ తర్వాత జన్మల్లో స్తోత్రాలు, ఆ తర్వాత జన్మలో జపాలు, తర్వాత ధ్యానం దగ్గరికొచ్చి ఈ జ్ఞానాన్ని, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటాం. అలా ఆహ్, ఈ జ్ఞానాన్ని పొందడం ద్వారా మన దుఃఖాన్ని మనం తొలగించుకుంటాం. శాశ్వత దుఃఖరాహిత స్థితిని మనం పొందుతాం. ఆ ముక్తిని, మోక్షాన్ని పొందుతాం. ఇక్కడ మరి మన టాపిక్ ఏంటంటే ఎదగాలంటే కింది స్థా వదలాలి అని చెప్పారు. ఎదగాలంటే కింది స్థాయిని వదలాలి అని. ఇక్కడేంటంటే మనం ఈ ఆధ్యాత్మిక రంగంలో ఎదుగుతున్న కొద్దీ ఆ కింది స్థాయిని మనం వదలాలి. ఇప్పుడు ఆత్మీయ దేవుడనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత విగ్రహారాధన మనకు అవసరం లేదు. ఆత్మీయ దేవుడనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత పూజలు చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ మనకు విగ్రహారాధన వద్దు అనేవి మనకు 18 ఆదేశ సూత్రాలు ఆ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మీయ దేవుడన్న విషయాన్ని మన గురువుగారు చెప్పారు కాబట్టి,
ఇక్కడ మీకు విగ్రహారాధన అవసరం లేదు. పూజలు అవసరం లేదని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనం ఎదగాలంటే ఆ కింది స్థాయి వాటిని మనం వదలాలి. ఇప్పుడు చూడండి, మనం మోక్షం పొందాలంటే ఒక 3 మెట్లు ఉన్నాయనుకోండి. ఒక 4 స్టెప్స్ అలా ఉన్నాయనుకోండి. ఫస్టు మొదటి మెట్టు మీద మొదటి కాలు వేసాం. ఆ తర్వాత రెండో మెట్టు మీద రెండో కాలేసాం. ఇప్పుడు మనం మూడో మెట్టుకు వెళ్ళాలంటే మొదటి మెట్టు మీద కాలు తీస్తేనే మనం మూడో మెట్టు మీదకి మనం వెళ్ళగలుగుతాము. లేదు మొదటి మెట్టు మీదే ఉంటానంటే మూడో మెట్టుకు మనం ఎదగలేము. అలాగే ఇప్పుడు పూజ అనేది ఒక మెట్టు, స్తోత్రం అనేది ఒకటి, జపం అనేది ఒకటి, ధ్యానం అనేది ఫైనల్ స్టెప్పు. అలాగా మొదట్లో మనం పూజల మీద అడుగుపెట్టాం. తర్వాత స్తోత్రాల మీద అడుగుపెట్టాం. తర్వాత ముందుకు వెళ్ళాలంటే ఈ కింది స్థాయిని మనం వదలాలి. అలా చివరికి ధ్యానం దగ్గరికెళ్ళాలంటే ఆ కింద ఉన్నటువంటి ఆ పూజలు, ఆ భజనలు, ఆ ప్రార్థనలు, ఆ స్తోత్రాలు, జపాలు వాటిని దాటితేనే అవి వదిలేస్తేనే మనం ఆ ముందుకు ఎళ్తాము. అందుకే ఎదగాలంటే కింది స్థాయిని వదలాలనేది ఇందులో సార్ ఇవ్వడం జరిగింది. ఎదగాలంటే కింది స్థాయిని మనం వదలాలి. అంటే అక్కడ మనం ఏందంటే భగవంతుడు ఎవరో తెలియక ముందు ఆ విధంగా అవన్నీ మనం చేశాం. ఇక్కడ ఇందులోకొచ్చిన తర్వాత ఇన్ని జన్మలు దాటిన తర్వాత మనం భగవంతుడు ఎవరో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు అవి అవసరం లేదు. అందుకే ఆ స్థాయిని వదిలివేయాలని అలా మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ కింది స్థాయిని వదిలివేయడం అంటే వెనక్కి వెళ్ళడం కాదు. వెనక్కి అడుగు వేయడం కాదు. ముందుకు ఎళ్ళడం. ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎదగడం. అత్యున్నత స్థాయికి ఎదగడం. ఇప్పుడు విగ్రహమే భగవంతుడనే స్థాయి నుంచి ఆత్మీయ భగవంతుడిని తెలుసుకొని, ఆ భగవంతుని తెలుసుకోవడం కోసం ఈ ధ్యానం చేయడం. ఇంకా ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థాయికి మనం ఎదిగి, ఆ భగవంతుని చేరుకునే ప్రయత్నం చేయడం. మోక్షం పొందే ప్రయత్నం చేయడం. కాబట్టి ఇక్కడ ఆ కింది స్థాయిని వదిలివేస్తేనే ఎదుగుతాం. ఆ కింది స్థాయిని వదలకపోతే ఎన్ని జన్మలెత్తినా మనం మోక్షం పొందలేము. ఇప్పుడు నేను కడతాల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళాలంటే కడతాల్ వదిలితేనే, కడతాల్ దాటిపోతేనే, ముందుకు వెళ్తేనే హైదరాబాద్ వెళ్ళగలను. నేను కడతాల్‌లోనే ఉంటే ఎన్ని రోజులు ఉన్నా, ఎన్నేళ్లు ఉన్నా, ఎన్ని సంవత్సరాలున్నా హైదరాబాద్ చేరలేను. అంటే ఇది వదిలితేనే అక్కడ నేను ముందుకు వెళ్ళగలను. అలాగా మన కింది స్థాయి మనం వదిలినప్పుడే ఆ పై స్థాయికి మనం వెళ్ళడం జరుగుతుంది. అలా మన జన్మలు పెరిగే కొద్దీ మనం తీసుకునే దాన్ని బట్టి అక్కడ పెరుగుతుంది. ఇక్కడేందంటే ఇందులోకొచ్చి ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఎన్ని జన్మలెత్తినా ఇప్పుడు 15 ఏళ్ల వయసొచ్చినా అంటే నడిచే పిల్లవాడి వయసొచ్చినా ఇంకా మనం పాకుతూ ఉంటే అందరూ నవ్వుతారు. నడిచే వయసొచ్చినా ఇంకా మనం పాకుతూ ఉంటే. అలాగే మనం ఇంత గొప్ప స్థాయికొచ్చిన తర్వాత కూడా ఇంకా మనం కింది వాటిని మనం పట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళు కూడా ఆ విధంగా మనం సమయాన్ని వృధా చేసినట్లవుతాం. మన జన్మను మనం వృధా చేసినట్లవుతాం. అందుకే మనకు సార్ అది మార్నింగ్ జూమ్‌లో గూడా సార్ చెప్పారు. విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అనే అంశం మీద 125 ఎపిసోడ్‌లు మనకు సార్ జూమ్‌లో చెప్పడం జరిగింది. అందులో కనీసం ఒక 10, 20 ఎపిసోడ్‌లు మనం కరెక్ట్‌గా విన్నా ఆ విగ్రహారాధన మానివేస్తాం. అంత అద్భుతంగా సార్ అందులో చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏందంటే మన ఎదుగుదల కోసమే ఇవన్నీ కూడా. కాబట్టి ఇవేమి తప్పు కాదు. అలా వదిలివేయడం. ఇప్పుడు బుద్ధుడు ఏం చెప్పారంటే, "నీ లోపల గుణాలు మంచి గుణాలుంటే బాలుడివైనా నేను వృద్ధుడితో సమానం" అని చెప్పారాయన. వృద్ధునిగా భావిస్తాను. నువ్వు వయస్సులో వృద్ధుడివైనా నీ గుణాలు మంచివి లేకపోతే నువ్వు బాల్య స్థితిలో ఉన్నట్టుగానే చెప్తారు. నీ ప్రవర్తన అలాగే ఉంది. ప్రవర్తన ఏమి మారకపోతే బాల్య స్థితిలో ఉన్నట్టుగానే అంటే అక్కడ ఆయన ఏం చెప్పారంటే, బాలుడివైనా నీలో జ్ఞానం ఉంటే అంటే నీ దగ్గర జ్ఞానం ఉంటే గనక నువ్వు వృద్ధుడితో సమానమే. నువ్వు వృద్ధుడివైనా నీ దగ్గర జ్ఞానం లేకపోతే నువ్వు బాలుడితో సమానమని ఆయన చెప్పారు. అంటే జ్ఞానం ఉంటేనే వృద్ధుడిగా భావిస్తాడు. జ్ఞానం లేకపోతే బాలుడుగానే భావిస్తాడని చెప్పి బుద్ధుడు చెప్పారు. అందుకే వయోవృద్ధులు కాదు, జ్ఞాన వృద్ధులు కండి అని చెప్పారు. వయోవృద్ధులు కాదు,
జ్ఞానం మనకు చెప్పడం ఇది కావాలని. ఆ వదలడం అనేది ఏంటంటే మన ఎదుగుదలకి అవసరం కాబట్టి అది మనం చేస్తున్నాం. అది మనకు తప్పనిసరిగా ఎవరికైనా అవసరం. అలా అందుకోసం మనం ఏం చేయాలంటే, ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఎవరైనా సరే మన మనసును శూన్యం చేసుకోవాలి. ఆ మనసును శూన్యం చేసుకోవాలంటే ఇక్కడ ఈ టాస్క్ మీద సార్ వాయిస్ వీడియో పాజ్ చేస్తాను. సో, అంటే మనలో అహంకారాన్ని పూర్తిగా తొలగించుకున్నప్పుడే మన మనసును శూన్యం చేసుకోగలము అని చెప్పారు. అప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారం మనం పొందగలుగుతామని చెప్పారు. మరి ఇది ఈరోజు అంశం. ఇందులో మరి నాకు ఈరోజు ఈ అవకాశం ఉన్నటువంటి ఆహ్, జూమ్‌లో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. మరొక్కసారి మనందరి గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలు. బ్రహ్మర్షి తర్వాతి రాజలక్ష్మి దంపతులకు కూడా ధన్యవాదాలు. జూమ్ నిర్వహిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సార్ అది మధ్యలో 2 కాల్స్ వచ్చాయి. అందుకే అవును సార్. కట్ అయింది చిన్న సార్. క్రాష్ వచ్చింది. అది క్లోజ్ చేస్తాను సార్. రికార్డ్ స్టాప్ చేస్తాను.